ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. మనకు నోము అదండి. మన ఈ ట్రాన్ TRAON అనేది ట్రాన్ అండి. TRAON ఇది రిజిస్టర్డ్ అండి. ఇది రిజిస్టర్ మన యొక్క పేరు, దీని ట్రేడ్ మార్క్గా రిజిస్ట్రేషన్ చేసామండి. రిజిస్టర్డ్. మనం ఈరోజు స్టడీ విద్య అనుకోండి, మనకు మనీ, డబ్బు, ఇవి రెండు ఆపోజిట్ అండి, వ్యతిరేకం ఎక్కువ శాతం. ఎందుకంటే మీరు చూడండి, స్టడీ ఉన్న వాళ్ళకు డబ్బు కావాలండి. స్టడీ చదివిన వాళ్ళందరూ మనీ కోసమే మళ్ళీ వెళ్తారు. మనీ ఉన్న వాళ్ళు చూడండి హెల్త్ కోసం వెళ్తారండి. అంటే హెల్త్ ఉండదండి ఎక్కువ శాతం. ఇది ఈక్వల్ అన్నట్టు. ఏది మనకు స్టడీ హెల్త్ ఒకటవుతుంది. దీనికి ఆపోజిట్లో మనీ ఉంటుందండి. అంటే దీనికి వ్యతిరేకం అన్నట్టు. మన దగ్గర చాలామంది చూడండి, మన ముఖేష్ అంబానీ గారు ప్లస్ అనంత్ అంబానీ గారు, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖేష్ అంబానీ గారికి నార్మల్గా డెలివరీ కాలేదండి. IVF ద్వారా చిల్డ్రన్స్ పుట్టారండి. IVF ద్వారా చిల్డ్రన్స్ పుట్టారు. అంటే వారి యొక్క పేర్ ఎఫెక్ట్ వల్ల సార్ గారికి మనీ అనేది చాలా చాలా ఉన్నది, కానీ హెల్త్ విషయం అనేది చాలా ప్రాబ్లంగా చేస్తుందండి. అది ఇప్పటికీ సార్ గారికి తెలుసా అండి. వాళ్ళ ఫ్యామిలీలో అందరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీలో, ఏది మన అనంత్ అంబానీ గారికి ప్లస్ వాళ్ళ మేడం గారికి, ఇద్దరు 2 సన్స్ ప్లస్ ఒక గర్ల్ అండి. సార్ వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మీరు చూడండి, డబ్బు ఉన్న వాళ్ళకు మనీ ఉండదు, మనీ ఉన్న వాళ్ళకు డబ్బు ఉండదు. ధనవంతులలో ఎక్కువ శాతము. అందులో జెఫ్ బేజోస్ కూడా సేమ్. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ లేదండి, హెల్త్ వల్ల సఫర్ అవుతున్నారు సార్ గారు. ఇప్పుడు ఈ డబ్బు అనేది ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో కేవలం ఒక విలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ విలేజ్లో ఒక 1000 రూపీస్ ఉన్నాయనుకోండి. 100 మంది ఉన్నారు, 1000 రూపీస్ ఉన్నాయి. కేవలం 10 మంది దగ్గరనే 900 రూపాయలు ఉంటాయి. రిమైనింగ్ 90% పీపుల్స్ 100 రూపాయలు ఉంటాయండి. సేమ్ ఇదే ఫాలో అండి. 10 పీపుల్స్ అనుకోండి, 9 రూపీస్, 900. ఇది 100 రూపీస్ అనుకోండి. అంటే మన కంట్రీలో కూడా డబ్బు అనేది కేవలం 10% పీపుల్స్ వాళ్ళ దగ్గర మాత్రమే 90% మనీ ఉన్నదండి. మన దాంట్లో చూస్తాం కదండి, ఇండియాలో టాప్ 1 రిచెస్ట్ పర్సన్, టాప్ 10 రిచెస్ట్ పర్సన్. ఎందుకంటే డబ్బు అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ డబ్బు ఉండడం వల్లనే మనకు వాల్యూ వస్తుందండి. మీరు చూడండి, PM గారి మీద కొంతమంది ట్రోల్స్ చేస్తారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో. ముఖేష్ అంబానీ గారి మీద కూడా కొంతమంది ట్రోల్ చేస్తారు. అనంత్ అంబానీ గారి మీద ట్రోల్ చేస్తారు, కానీ అదానీ గారి మీద చేయరండి. అదానీ గారి మీద ట్రోల్స్ చెయ్యరు ఎవ్వరు. సోషల్ మీడియాలో చూడండి, బికాస్ అదానీ అంబానీ గారు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే వాళ్ళ మీద 100 crores అండి, 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాడండి. ఇది నిజం. అందుకే ఎవరి మీద ట్రోల్స్ చేసినా కానీ అదానీ గ్రూప్, అదానీ మీద ఎక్కువ శాతం ట్రోల్స్ చేయరు. ఇప్పుడు ట్రంప్ గారు గెలిచేసరికి హిడెన్బర్గ్ అనేది మనకు హిడెన్బర్గ్ అనేది ఒకటి ఉండేదండి ఆఫీసు. అంటే సోషల్ మీడియా టైప్. అక్కడ న్యూస్లో వెలువడింది హిడెన్బర్గ్ అనేది మూసేశారండి. ట్రంప్ గారు విన్ అయ్యేసరికి హిడెన్బర్గ్ అనే వెబ్సైట్ని మొత్తం క్లోజ్ చేసి పడేశారండి. ఎందుకంటే అదానీ ఒక పవర్ అండి. అదానీ గారు చాలా, అదానీ గారికి మనీ ఉన్నదండి, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్. అందరు అనుకుంటారు కావచ్చు డబ్బు ఉంటే ఏమన్నా చేయొచ్చు అని అంటారు, కానీ
హెల్త్ ప్రాబ్లమ్ని సెట్ చేయలేరండి. జరిగింది. మనం కూడా డబ్బులు సంపాదించాలండి. డబ్బు ఈక్వల్ అంటే మనీ ఈక్వల్ 1/2 అంటే ఆపోజిట్ అన్నట్టు స్టడీ అండి. మీరు ఎంత స్టడీ చేసినా మళ్ళీ మనీ కోసం పోవాలి. మనీ ఉంటే స్టడీ కోసం అన్నట్టు. అంటే ఈవెన్ స్టడీ అంటే దీని మీనింగ్ ఏంటంటే హెల్త్ వస్తుంది. చాలామందికి అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి తక్కువ అన్నట్టు. మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్స్ అతిగా చెప్పలేమండి. అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.